హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనము ఈ వీడియోలో స్ట్రింగ్ గురించి చూద్దాం. ఓకే, సో స్ట్రింగ్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో స్ట్రింగ్ అనేది ఏంటంటే, సో స్ట్రింగ్ ఈజ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఏ డబల్ కోట్స్. అంటే స్ట్రింగ్ ఈజ్ సీక్వెన్స్ of characters enclosed within double quotes. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా నేమ్స్ కానీ ఏదైనా కానీ స్టోర్ చేయాలంటే మనకు స్ట్రింగ్ అనే కీవర్డ్ అయితే యూజ్ చేస్తాం అనమాట, ఎస్ క్యాపిటల్. ఓకే, ఇది స్ట్రింగ్స్ అనేది మనకు యూజ్ చేస్తాం, స్టోర్ చేస్తాం. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా నేమ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు రాజు అనేది ఉంది. రాజు అనేది స్టోర్ చేయాలంటే ఏ విధంగా స్టోర్ చేస్తాం జావా ప్రోగ్రాంలో అంటే చూడండి, ఫస్ట్ స్ట్రింగ్ డేటా టైప్ అనమాట. సో స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ అనేది క్లాస్ ఇక్కడ మనకు చూడండి స్ట్రింగ్. తర్వాత ఏదో ఒకటి ఇప్పుడు నేమ్ కాబట్టి నేమ్ అని ఇస్తాను, ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో మనకి ఇక్కడ రాజు అని రాస్తాం, సెమీకోలన్. ఈ విధంగా ఇచ్చినారు అంటే దీని అర్థం ఏంటంటే తెలుసు కదా, మనకు రాజు అనేది ఇక్కడ ఈ నేమ్లో స్టోర్ అవుతుంది. అంటే ఎలా స్టోర్ అవుతుంది అది కూడా చూడండి, ఇక్కడ మనకి ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. మెమోరీ అలికేషన్ ఏ విధంగా ఉంటుందంటే, సో RAJU కదా, RAJU రాజు అనేసి ఇక్కడ మనకి ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ 0, 1, 2, 3 ఈ విధంగా ఉంటుంది. దీనికి ఒక అడ్రస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు 0x100 అనుకోండి, ఏదో ఒక అడ్రస్. దీనికి నేమ్ ఉంది కాబట్టి సో నేమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. నేమ్ అనేది దీనికి లింక్ అయి ఉంటుంది. ఇది అనమాట. ఎప్పుడైనా మీరు స్ట్రింగ్ క్రియేట్ చేస్తే ఈ విధంగా సేమ్ అదే. సో మామూలుగా మాదిరే. సో డేటా టైప్ ఎలాగా, ఇప్పుడు ఇంట్ x ఈజ్ ఈక్వల్స్ టు 10 ఎలాగో ఇక్కడ కూడా అంతే అనమాట. ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్, ఇక్కడ ఇది. సో ఎక్స్ అనేది ఇక్కడ వేరియబుల్ నేమ్, ఇక్కడ వాల్యూ అనమాట. అంతే. అంటే డబుల్ కోట్స్లో రాస్తే ఈ విధంగా రాయాల్సి ఉంటుంది అనమాట. ఏదైనా కానీ మీరు సెంటెన్సెస్ కానీ ఏమైనా స్టోర్ చేయాలంటే మనకు స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. ఇండెక్సింగ్ అంటే ఇక్కడ మనకు ప్రతి ఒక్క లెటర్కి మనకు ఈ విధంగా 0, 1, 2, 3 అని ఈ విధంగా 0 to మనకు ఇండెక్సింగ్ అయితే వెళ్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి మనకు లెంత్ కావాలి. ఓకే, సో లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు చెప్పండి, అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేది. సో 1, 2, 3, 4 లెటర్స్ అయితే ఉన్నాయి. సో లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఎంత అంటే 4 అనమాట. ఓకే, అదే మీరు సైజ్ కావాలనుకోండి. ఓకే, సైజ్ అన్నా ఇక్కడ మనకు 4 ఇక్కడ మనకు సైజ్ అన్నా ఎంత, ఇక్కడ 4 అనమాట. సైజ్ అన్నా లెంత్ అన్నా అంతా ఒకటే, 4 అవుతుంది అనమాట కదా. ఇది ఇప్పుడు మీరు జే అనే లెటర్ కావాలి మీకు. జే అనే లెటర్ని ప్రింట్ చేయాలి అనుకోండి. ఓకే, సో జే అనే లెటర్ని ప్రింట్ చేయాలి అంటే ఇప్పుడు మనకు జే అనే లెటర్ని ప్రింట్ చేయాలి అనుకున్నాం. సో జే అనే లెటర్ని ప్రింట్ చేయాలి అంటే ఇక్కడ మనకు ఒక ఫంక్షన్ అయితే ఉంది, ఫంక్షన్ ఆర్ మెథడ్. ఓకే, ఒక మెథడ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అది ఏం మెథడ్ అంటే క్యార్ అట్ ఆఫ్ అనే మెథడ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ మెథడ్తో ఇక్కడ జేని అయితే యూజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు జే అనే లెటర్ని ప్రింట్ చేయాలి. ఈ విధంగా ప్రింట్ చేస్తా అంటే system.out.println అని రాసేసి ఇక్కడ నేను నేమ్ కదా, నేమ్ డాట్ అని పెట్టేసి సో ఈ మెథడ్ యూజ్ చేస్తాను, క్యార్ అట్ ఆఫ్ అనేసి. ఓకే, సో క్యార్ అట్ ఆఫ్ ఇక్కడ మనకు ఇండెక్సింగ్ అనేది పాస్ చేయాలి, 2 అనేది పాస్ చేసినారంటే అయిపోతుంది అనమాట. అంతే. సో ఈ విధంగా దీన్ని ప్రింట్ చేసినారంటే ఇక్కడ మనకు జే అనే లెటర్ అయితే ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఇండెక్సింగ్ అనమాట. ఇండెక్సింగ్ అనేది ఉంటుంది అంటే 0 to n-1. n అనేది ఇక్కడ మనము లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అనుకున్నట్టయితే ఓకే 4. సో 4 కన్నా ఒకటి తక్కువ, 4 - 1 అంటే 3 కదా. సో 3 అనమాట. అంటే ఇంతవరకు 0 to అప్ టు n-1 వరకు ఉంటుంది ఇక్కడ ఇండెక్సింగ్ అనేది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, క్యార్ అట్ ఆఫ్ అనే మెథడ్ అయితే యూజ్ చేస్తామన్నమాట. ఓకే, వేరియబుల్ నేమ్ డాట్ క్యార్ అట్ ఆఫ్ మెథడ్ యూజ్ చేసినామంటే మనము ఆ లెటర్స్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అనమాట. స్ట్రింగ్ అనేది ఏంటి ఇక్కడ ఇమ్యూటబుల్ అంటే మనం ఇక్కడ స్ట్రింగ్ని ఒకసారి ఈ విధంగా
ఇనిషియలైజ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనము చేంజ్ చేయలేము. ఇమ్యూటబుల్. ఎందుకు ఇమ్యూటబుల్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో విత్ ప్రోగ్రామ్స్తో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇంకా మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇలాంటి కంటెంట్ ఇంకా మీకు ఎంతో వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది ఇప్పుడు మనకు ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే, ఒక చిన్న ప్రోగ్రామ్ చూసి మనం చూద్దాం ఒకసారి చిన్న ప్రోగ్రామ్ ఎలా మెమోరీ అలొకేషన్ జరుగుతుంది అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఇది అంతకన్నా ముందు ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్ట్రింగ్స్ అనేది మనకు 2 వేస్లో అయితే క్రియేట్ చేయొచ్చు. స్ట్రింగ్స్ క్యాన్ బి క్రియేటెడ్ ఇన్ 2 వేస్. ఒకటి వచ్చేసి వితౌట్ న్యూ కీవర్డ్. నెక్స్ట్ విత్ న్యూ కీవర్డ్. అంటే విత్ న్యూ కీవర్డ్ అన్నామంటే ఇక్కడ మనకు స్ట్రింగ్ అనేది ఏంటి, ఇక్కడ క్లాస్ అనమాట. అందుకని ఎస్ అనేది క్యాపిటల్ అని చూడండి. క్లాస్ నేమ్స్ అన్నీ మనకు క్యాపిటల్లోనే రాస్తాం జనరల్గా మామూలుగా కదా. సో ఆ విధంగా అనమాట. ఇక్కడ ఎస్ అనేది కూడా క్యాపిటల్ అని చూడండి. ఆ విధంగా మీరు గుర్తుపట్టచ్చు స్ట్రింగ్ అనేది ఏంటి అనేది. స్ట్రింగ్ అనేది క్లాస్ కాబట్టి ఇక్కడ మీరు మామూలుగా ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. లేదా మనకు జనరల్గా ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం క్లాస్కి చెప్పండి. ఓకే, ఆ విధంగా కూడా క్రియేట్ చేయొచ్చు. క్లాస్ నేమ్ కదా, సో క్లాస్ నేమ్ చూడండి. క్లాస్ నేము తర్వాత ఏదో ఒకటి వేరియబుల్ రెఫరెన్స్ నేమ్. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ అనేది తీసుకుంటున్నాను. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో నెక్స్ట్ న్యూ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. తర్వాత మళ్ళీ క్లాస్ నేమ్ స్ట్రింగ్ అనేసి రాసేసిన తర్వాత సో ఇక్కడ మనం ఇలా ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేసి క్లోజ్ చేసి సెమికోలన్ ఇచ్చేస్తాం. జనరల్గా ఆబ్జెక్ట్ అయితే ఈ విధంగా క్రియేట్ చేస్తాం. ఇందులో మనకు డబల్ కోట్స్లో ఓకే. సో రాజు అనేది రాస్తాం అనమాట. రాజు అనేది రాసినారంటే ఇది కూడా ఒకటి మనకు స్ట్రింగ్ అయిపోతుంది. అర్థమైంది? ఈ విధంగా ఇలాగన్నా క్రియేట్ చేయండి. ఓకే, సో ఇది అనమాట. అంటే వీటి రెండింటి మధ్య తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మనము మరీ చూద్దాము. ఓకే, పోన్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా స్ట్రింగ్స్ క్యాన్ బి క్రియేటెడ్ ఇన్ 2 వేస్. వితౌట్ న్యూ కీవర్డ్, విత్ న్యూ కీవర్డ్ అయితే ఇది, వితౌట్ న్యూ కీవర్డ్ అయితే ఇది అన్నమాట. ఓకే, ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. స్ట్రింగ్ అనేది ఎలా స్టోర్ అవుతుంది మనకు అనేది ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, శాంపుల్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లాస్ అనేది తీసుకున్నా. క్లాస్ నేమ్ ఏదైనా ఒకటి బి అనే క్లాస్ నేమ్ తీసుకున్నా. క్లోజ్. ఇందులో ఇక్కడ నేను డైరెక్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ తీసుకుంటున్నాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్క్స్ విధంగా తీసుకున్నాం. ఇందులో ఇక్కడ నేను ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేస్తాను. ఓకే, అది స్ట్రింగ్ తీసుకుంటున్నా. స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ S1 అనేది ఒకటి తీసుకుంటాను. ఈజ్ ఈక్వల్స్ టు ఇందులో ఇక్కడ నేను హాయ్ అనేది ఒకటి తీసుకుంటాను. నేమ్ ఇది వాల్యూ అనేది హాయ్ అనేది తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇదేంటిది, ఇది నార్మల్ వితౌట్ న్యూ కీవర్డ్. ఇప్పుడు విత్ న్యూ కీవర్డ్ తీసుకుంటున్నాను. చూడండి, స్ట్రింగ్ సేమ్ ఇదే S2 అనేది తీసుకుంటా. న్యూ 2 అనేది ఇక్కడ పైన ఉందిలేండి. ఓకే, న్యూ